దాని చీమ వెయిట్ కంటే అండి అది మోసేది ఎంత ఉంటుందో తెలుసా అండి, దాని వెయిట్ కంటే 20 టైమ్స్ ఎక్కువ మోస్తుందంట. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్ ద విమెన్ అవుట్ దేర్. హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గత శతాబ్దాలలో చూసుకుంటే స్త్రీల కోసం సాధించిన పురోగతి, ముఖ్యంగా మన భారతదేశంలో పరిశీలించినప్పుడు చాలా అభివృద్ధి జరిగింది. ఎంతగా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ టు ఉమెన్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ వరకు చాలా అభివృద్ధి జరిగింది. ఎడ్యుకేషన్లో అయితే లిటరసీ రేట్ బాగా పెరిగింది. వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్లో అయితే సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్, పాలిటిక్స్, బిజినెస్ ఇలా అనేక ఫీల్డ్స్లో ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనేది వచ్చేసింది. లీగల్ రైట్స్లో చూసుకుంటే రైట్ టు ఓట్, రైట్ టు ఓన్ ప్రాపర్టీ, లాస్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్, లాస్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ సెక్షువల్ హరాస్మెంట్ అండ్ డిస్క్రిమినేషన్, ఇలా అన్నిట్లో లీగల్ రైట్స్ ఒక స్త్రీకి వచ్చేసాయి. ఇంకా చూసుకుంటే హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ని ఎండ్ చేయడంలో చాలా అభివృద్ధి సాధించింది. ఎలా అంటే చైల్డ్ మ్యారేజెస్ కానీ, సతీ సహగమనం కానీ, ఫీమేల్ జెనైటల్ మ్యూటిలియేషన్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫీమేల్ సర్కంసిషన్. 2000 years క్రితము కొన్ని ప్రాంతాల్లో, ఎస్పెషలీ ఆఫ్రికా అండ్ మిడిల్ ఏషియా ప్రాంతాల్లో ఫీమేల్ జెనైటల్ మ్యూటిలియేషన్ని కొన్ని రిలీజియస్, కల్చరల్ అండ్ సోషల్ ప్రాక్టీసెస్లో భాగంగా చేసేవాళ్ళంట. అంటే ఫీమేల్ యొక్క రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ని ఇంజ్యూర్ చేయడం లేదా ఆల్టర్ చేయడము ఆయా కారణాల కోసము చేసేవారంట. ఈ ఆర్గాన్స్ని ఈ విధంగా ఇంజ్యూర్ చేసినప్పుడు లేదా ఆల్టర్ చేసినప్పుడు ఉమెన్ అనుభవించే ఆ పెయిన్ భరించలేనిది, వర్ణనాతీతమైనదంట. అయితే వీటన్నిటి నుంచి విడిపింపబడి అభివృద్ధి పొందాం. ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీని ఎంకరేజ్ చేసే దినాల్లో మనం ఉన్నాం. బైబిల్లో చూస్తే ఆదికాండం 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, పురుషుని గాను స్త్రీని గాను సృజించెను అని రాయబడి ఉంది. సృష్టి ఆరంభ దినాల్లోనే దేవుడు తన స్వరూపమందు పురుషుని, స్త్రీని ఇద్దరిని సృజించాలంట. అంటే పురుషునికి ఇచ్చే విలువ స్త్రీకి కూడా దేవుడు ఇచ్చాడు కాబట్టే ఇద్దరిని తన స్వరూపమందు సృజించాడు. జెండర్ ఈక్వాలిటీని ఆల్రెడీ డిఫైన్ అండ్ డిసైడ్ చేసింది ఎవరంటే ఆది యందున్న దేవుడు. వాక్యంలో స్త్రీ గురించి ఏం రాయబడింది అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 2 పేతురు భక్తుడు భర్తలని హెచ్చరిస్తూ ఒక హెడ్సప్ ఇస్తూ బలహీనమైన ఘట్టమని సన్మానించి అని రాయబడి ఉంది. ఎవరు బలహీనమైన ఘట్టము? స్త్రీ బలహీనమైన ఘట్టమని వారిని సన్మానించాలి అని రాయబడి ఉంది. అవును, స్త్రీ ఫిజికల్గా, ఇమోషనల్గా బలహీనమైన ఘట్టమే. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న పనులే ఉండొచ్చు, అవి మనకి కష్టతరంగా ఉన్నప్పుడు ఇమ్మీడియట్ హెల్ప్గా ఎవరిది తీసుకుంటామంటే పక్కనున్న భర్తదో, తండ్రిదో, అన్నదో తీసుకుంటాము. మనకి స్త్రీలకి కష్టమైంది పురుషులు కొన్నిసార్లు అవలీలగా చేసేయచ్చు. ఫిజికల్గా కంపారిటివ్లీ బలహీనమే. ఎమోషనల్గా ఏదైనా ఒక వార్త విన్నా, ఒక ప్రతికూల పరిస్థితి గురించి విన్నా, ఎదుర్కొన్నా మొదట కన్నీరు వచ్చేది ఎవరికంటే స్త్రీకి. త్వరగా ఇమోషనల్ అయిపోయేది ఎవరు అంటే స్త్రీనే. అవును, స్త్రీ బలహీనమైన ఘట్టమే, దట్స్ ఓకే. అయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9 ఏమని రాయబడి ఉందంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అపోస్తులైన పౌలు భక్తుడు ఒక బలహీనతతో సఫర్ అవుతున్నప్పుడు దేవుడు తనకిచ్చిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలుగా ఉన్న మన బలహీనతల్లో దేవుని కృప మనకు చాలు. మన బలహీనతల్లో మనకి శక్తినిచ్చేది దేవుని కృప అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:25 దేవుని యొక్క బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనదంట. విచ్ మీన్స్ గాడ్స్ వీక్నెస్ ఈస్ గ్రేటర్ దాన్ మ్యాన్స్ స్ట్రెంగ్త్. దేవుని యొక్క బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనదిగా ఎంచబడినప్పుడు, మరి మన బలహీనతల్లో దేవుని శక్తి పరిపూర్ణమవుతున్నప్పుడు మనము మన బలహీనతలు ఎంత శక్తి పొందిన వారము, ఎంత కృప పొందిన వారము. బలహీనమైన ఘటముగా స్త్రీ రాయబడి ఉందేమో వాక్య గ్రంథంలో, కానీ
ఆ బలహీనమైన సమయంలో దేవుని శక్తి మనల్ని కమ్ముకుంటుందంట. దేవుని శక్తి మనల్ని కమ్ముకోవడం వల్ల డబుల్ పోర్షన్ ఆఫ్ గ్రేస్ స్త్రీలుగా మనకి లేదా బలహీనమే, కానీ ఆ బలహీనమైన సమయంలో దేవుని శక్తి మనల్ని పరిపూర్ణము చేయటం వలన మనము డబుల్ పోర్షన్ ఆఫ్ గ్రేస్ని అనుభవించిన వారం అవుతాం. దేవుని శక్తి ఎక్కడుందో అక్కడ సమాధానం ఉంటుంది, ఆల్ కైండ్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఉంటుంది. కుటుంబాన్ని ఆశీర్వదించటానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక మార్గము భార్య లేదా స్త్రీ. చివరగా నా జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని చెప్పి ముగిస్తాను. నేను ఆఫీస్కి వెళ్ళాను, వర్క్ అయిపోయింది. ఈవినింగ్ రిటర్న్ వచ్చే టైంలో పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళి నా 2 వీలర్ తీస్తూ మనసులో ఈ విధంగా దేవునితో సంభాషిస్తున్నా, దేవా అలసిపోతున్నాను తండ్రి అని. ఎందుకు అంటే కొన్ని గంటలు వర్క్ చేయాలి, తర్వాత ట్రాఫిక్లో ఇంటికి రావాలి, ఇంటికి వచ్చిన తర్వాత నా చిన్న బిడ్డకి స్నాక్ ఫీడ్ చేయాలి, తర్వాత నా టైం పర్సనల్ ప్రేయర్లో స్పెండ్ చేయాలి, తర్వాత నా చిన్న బిడ్డకి బ్యాగ్ చేయించాలి, అగైన్ డిన్నర్ ఫీడ్ చేయాలి, ఈలోపు హస్బెండ్ వస్తారు, హస్బెండ్కి ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి. ఈ విధంగా అన్నీ ఆలోచిస్తూ దేవా నేను అలసిపోతున్నాను తండ్రి అని నేను మనసులో అనుకుంటున్నాను. ఇమీడియట్ సండే నేను చర్చ్కి వెళ్ళినప్పుడు దేవుడు తన దైవ సేవకం ద్వారా మాట్లాడిన మాట ఏంటంటే ప్రావర్బ్స్ 30:25 ద్వారా మాట్లాడారు. చీమలు బలము లేని జీవులైనను అవి వేసవి కాలమందు ఆహారంను సిద్ధపరచుకున్నని చెప్పి ఫిలిపియన్స్ 4:13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేదునని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మాట అన్నారు. యాంట్ క్యారీస్ 20 times ఆఫ్ ఇట్స్ ఓన్ వెయిట్ అని మాట్లాడారు. ఒక బైబిల్ జ్ఞాని అంటాడు బలము లేని, దే డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ అండి. ఒక మాట చెప్తా, స్ట్రెంగ్త్ లేని బలం లేని ఆ యొక్క చీమ, దాని వెయిట్ ఎంత ఉంటుంది తెలుసా అండి? చీమ ఒకసారి ఈ స్టాటిస్టిక్స్ చూస్తే షాక్ అవ్వాలి. దాని చీమ వెయిట్ కంటే అండి అది మోసేది ఎంత ఉంటుంది తెలుసా అండి? దాని వెయిట్ కంటే 20 times ఎక్కువ మోస్తుందంట. 20 times అండి. చూడండి, ఇది ఉంది ఇంత, దానికంటే 20 times బరువు ఉన్నది మోస్తుందంట. ఒకవేళ మనకి అప్లై చేస్తే హ్యూమన్ బీయింగ్స్కి మన బరువు 50 కిలోలు అనుకుందాం. ఇప్పుడు ఎవరు 50 లేరులేండి, 50 అనుకుందాం. 50 into 20 times అంటే ఎంత మోయాలి మనము? 1000 kgs మోస్తామా? ఒక చీమ దాని వెయిట్ కంటే 20 times మోర్ క్యారీ చేసే క్యాపబిలిటీ చీమకుందంట. ఈ మాట విన్నాక నా హృదయము తెప్పరిల్లింది. ఎందుకంటే ఇమాజిన్ ఇఫ్ అన్ ant which is not in the image of God could carry 20 times of its own weight, we who are created in the image of God, aren't we more capable than what we think of ourselves? దేవుని స్వరూపంలో లేని ఒక చీమ 20 times మోర్ వెయిట్ని క్యారీ చేసినప్పుడు దేవుని స్వరూపంలో ఉన్న మనము ఇంకెంత క్యాపబిలిటీ మనలో ఉంది. దేవుడు ఆ రోజు నాతో మాట్లాడింది ఏంటంటే యూ హ్యావ్ మోర్ పొటెన్షియల్ దాన్ వాట్ యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని మాట్లాడారు. ఈ వాక్యం ద్వారా నేను బలపరచబడ్డాను. చివరిగా విమెన్ ఫోకస్ చేయవలసిన 2 points ఆల్ ద టైం ఏంటంటే, ఫస్ట్ హెల్త్. ఇంట్లో అందరి హెల్త్ గురించి కేర్ తీసుకొని మన హెల్త్ గురించి మనం పట్టించుకోకపోతే మనమే సఫర్ అవుతాం, ఆ తర్వాత ఫ్యామిలీ సఫర్ అవుతుంది. సో డు నాట్ టేక్ యువర్ హెల్త్ ఫర్ గ్రాంటెడ్. దేవుడిచ్చిన హెల్త్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈట్ వాట్ ఈస్ రైట్. సెకండ్లీ ప్రార్థన. స్త్రీలుగా మనము మన యొక్క ప్రార్థన జీవితంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకంటే సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనము ప్రార్థన చేయకపోతే శోధన పొంచి ఉంది. అది బిడ్డలకైనా, భర్తకైనా, భార్యకైనా, మన సంబంధితమైనది దేనికైనా రావచ్చు. కాబట్టి మనము ప్రార్థనలో మెలకువగా ఉండాలి. వెన్ వి ప్రే, మనం ప్రార్థించినప్పుడు ఒక అన్సీన్ ప్రొటెక్షన్ మన కుటుంబం చుట్టూ, మనకున్న సమస్తము చుట్టూ ఉంది. కుటుంబం కోసము, సేవకుని కోసము, సంఘం కోసము, అధికారుల కోసము, అన్యజనుల రక్షణ కోసము, అనేకమైన వాటి కోసం మనము ప్రార్థించేవారిగా, ప్రార్థనలో పోరాడే వారిగా ఉండునట్లు పరిశుద్ధాత్మ సహాయము, కృప మనకి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. May God bless this message. Amen.